ఓకే. నిన్న మనం కొన్ని బేసిక్ కమాండ్స్ డ్రాప్ ఎలా చేయాలి, క్రియేట్ ఎలా చేయాలి, టేబుల్స్‌లో ఇన్సర్ట్ ఎలా చేయాలి, ఇట్లా కొన్ని క్వెరీస్ నేర్చుకున్నాం కదా! మనం ప్రాక్టీస్ చేయాలంటే వి నీడ్ ఆఫ్ సమ్ డేటా. ఎప్పుడు కూడా ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ప్రాక్టీస్ చేయాలంటే ఆల్ టైప్స్ ఆఫ్ యాస్పెక్ట్స్ మ్యాచ్ అయ్యే డేటా కావాలి. అది వెరీ డిఫికల్ట్ మనం ఇన్సర్ట్ చేసి క్వెరీస్ చెక్ చేయాలంటే. ఓకే. మనం ఇన్సర్ట్ చేసి క్వెరీస్ చెక్ చేయాలంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్. అదే వాళ్ళు ప్రొవైడ్ చేసిన డేటాలో అయితే మనం ఏ రకమైన క్వెరీ పాస్ చేసినా కానీ దే ఆర్ గివెన్ ద సాటిస్ఫైడ్ డేటా షుడ్ బి రిటర్న్ సంథింగ్. అందుకని నేనేం చేశానంటే ఆర్కిల్లో కొన్ని టేబుల్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ టేబుల్ అని చెప్పని, ఎంప్లాయీ టేబుల్ అని 2 టేబుల్స్ ఉంటాయి. ఆ 2 టేబుల్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఇన్నర్ జాయినింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఔటర్ జాయినింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, లెఫ్ట్ జాయినింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, రైట్ జాయినింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్ కమాండ్స్ షుడ్ బి యూజ్, బట్ వన్ రిజల్ట్ మస్ట్ బి కంపల్సరీ మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఓకే. అందుకని నేనేం చేశాను అంటే ఒక డేటా తయారు చేశాను. ఆర్కిల్ టేబుల్స్లో నుంచి తీసుకొని దాన్ని మైఎస్క్యూఎల్లోకి కన్వర్ట్ చేశాను. మైఎస్క్యూఎల్లో కన్వర్ట్ చేసి మీకు ఇక్కడ నేను ఆల్రెడీ రెడీ చేశాను. బట్ నేను మీకు ఆ డేటా పనిచేస్తా లేదా అని చూపించడం కోసం అది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మనం ఈ ప్రాక్టీస్ అనేది ఒకటి మీరు కూడా డీబీ క్రియేట్ చేసుకోండి మీ సిస్టమ్స్లో. ఈ ప్రాక్టీస్ని ఓన్లీ ప్రాక్టీస్కి వాడకంటే కానీ డిలీట్కి వాటికి వాడబాకండి. ఇంకొక డేటాబేస్ క్రియేట్ చేసుకొని దాంట్లో డిలీట్ అప్డేట్ అట్లాంటి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది మాస్టర్ డేటా పోతే మళ్ళీ మీకు కావాలి. అయినా నో ఇష్యూ, నేను ఇది మొత్తానికి షేర్ చేస్తాను మీకు ఈరోజు. ఇది మైఎస్క్యూఎల్లో సాటిస్ఫైడ్ అయ్యేటట్టు నేను రికార్డ్స్ అన్ని చేంజ్ చేశాను. ఇది యాక్చువల్గా ఒరిజినల్గా ఆర్కిల్లోది డేటాబేస్ అన్నమాట. సో ఫస్ట్ మనం డిపార్ట్మెంట్ టేబుల్ని కాపీ చేసుకున్నాము. సో మైఎస్క్యూఎల్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ స్క్రిప్ట్లోకి వద్దాము. ఏ డేటాబేస్లో ఉన్నా మనం ఇక్కడ పైన కనబడుతుంటుంది డేటాబేస్ ప్రాక్టీస్ అని. లేదు డౌట్ అనుకుంటే యూజ్ ప్రాక్టీస్ అని చెప్పి రాసుకొని దెన్ వీ కెన్ పేస్ట్. ఇక్కడ గో అని కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ అండ్ టేబుల్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత స్టెప్ ఏం చేద్దామంటే ఎంప్లాయ్ అనే టేబుల్ క్రియేట్ చేసుకుందాము. ఈ 2 టేబుల్స్ ఆర్కిల్ టేబుల్స్లో మనకి ప్రొవైడ్ చేశారు. సో మళ్ళీ ఎస్క్యూఎల్ కమాండ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. దెన్ వీ కెన్ గో. ఇందాక అతను డౌట్ అడిగాడు అనమాట. ఏంటంటే ఇక్కడ వాట్ అబౌట్ ద 7,2 అంటే అర్థమైంది సార్ అని చెప్పని. ఫ్లోట్ ఇచ్చినప్పుడే 7,2 అని వాడతాము. ఇదే ఆర్కిల్ అయితే నెంబర్ న్యూమరిక్ అని వాడతాము. రౌండ్ ఇస్తేనేమో రౌండ్గా తీసుకుంటుంది, కామా ఇస్తేనేమో డెసిమల్స్ తీసుకుంటుంది. రెండింటికి ఒకటే అక్కడ. బట్ మైఎస్క్యూఎల్లో మటుకు రౌండెడ్ అంటేనేమో ఇంట్ అనే డేటా టైప్ తీసుకుంటాము. ఫ్లోట్ డెసిమల్స్ కావాల్సి వస్తే దెన్ ఫ్లోట్ అని చెప్పంటాము. 7 డిజిట్స్ వెడల్పు 2 డెసిమల్ పాయింట్స్ అని అంటాం. 7 డిజిట్స్ వెడల్పు టోటల్గా 7 డిజిట్స్ పడతాయి. 2 డెసిమల్ పాయింట్స్ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు చెప్పడం అన్నమాట. దట్ ఈస్ ద ప్రిసైజ్ డేటా. హౌ మచ్ డెసిమల్స్ యూ వాంట్ టు నీడ్. మనం ఎస్క్యూఎల్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎన్ని ప్రిసిషన్ పాయింట్స్ కావాలి, యాక్యురసీ కావాలి, 2 డెసిమల్స్ 3 డెసిమల్స్. జనరల్గా అమౌంట్స్ విషయానికి వస్తే ఎప్పుడు కూడా 2 డెసిమల్సే వాడుతుంటాము. వెయిట్ విషయానికి వస్తే మటుకు 3 డెసిమల్స్ వాడతాం. ఎందుకని 100 గ్రామ్స్ 1000 గ్రామ్స్ అట్లా వాడినప్పుడు ఏమైందంటే 0.100 అంటే 100 గ్రామ్స్ అయితే 1 అంటే 1 కిలో అయితే అట్లాంటప్పుడు మనకు వెయిట్లు ఎప్పుడు ఈవెన్ బంగారం మెజర్మెంట్ చేసినా కానీ మిల్లీగ్రామ్స్లో ఉంటుంది. కాబట్టి 3 డిజిట్స్ అనేది కంపల్సరీ కావాల్సి వస్తుంది వీటికి వెయిట్స్కి. అదే రూపీస్కి వీటికైతే మటుకు 2 డిజిట్స్ సరిపోయింది డెసిమల్ ప్లేసెస్. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇక్కడ డేటా టైప్ని చూజ్ చేసుకుంటాం. ఏమేమి డేటా టైప్స్? ఇంట్ వాడుకుంటాం, వేర్కార్ వాడుకుంటాం, క్యార్ వాడుకుంటాం, ఫ్లోట్ వాడుకుంటాం. దట్ ఈస్ ద డేటా టైప్స్. సో ఈ డేటా టైప్స్ అన్నమాట. ఇక్కడ ఆటోమేటిక్గా ఎంప్లాయ్ అనే టేబుల్ కూడా క్రియేట్ అయింది. నౌ వీ కెన్ ఇన్సర్ట్ ద డిపార్ట్మెంట్ టేబుల్, దెన్ ఎంప్లాయ్ టేబుల్లో రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. అవి కూడా నేను క్రియేట్ చేసి పెట్టాను. మీరేం స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ డేటాను మీకు షేర్ చేస్తాను. ఆ షేర్ చేసిన డేటాని ఆ టేబుల్స్ ఓపెన్ చేసుకొని ఎస్క్యూఎల్ క్వెరీ ద్వారా అక్కడ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. దెన్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేను 1 by 1 చెప్తాను మీకు. ఇప్పుడు ఈ రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయినాయి. కావాలంటే మీరు డిపార్ట్మెంట్ టేబుల్లోకి వెళ్ళి చూడండి. ద డేటా షుడ్ బి షోయింగ్. ఓకే. నెక్స్ట్ ఎంప్లాయ్ టేబుల్ తీసుకుందాం. ఎస్క్యూఎల్ క్వెరీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్కి కూడా కావాల్సిన రికార్డ్స్ అన్ని కూడా నేను ఇక్కడ జనరేట్ చేసి పెట్టాను. అవి కూడా కాపీ చేసుకోండి. దెన్ మైఎస్క్యూఎల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్లో పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. దెన్ ఇట్ షుడ్ బి ఎంప్లాయ్ రికార్డ్ షుడ్ బి ప్రిపేర్డ్. ఇప్పుడు వీటి గురించి మనం క్వెరీస్ రాద్దాం. ఓకే.
వీటి గురించి క్వరీస్ రాద్దాం. ఇవాళ అన్ని సెలెక్ట్ క్వరీస్ ప్రాక్టీస్ చేద్దాం. రకరకాలుగా ఎలా పాసిబిలిటీస్ ఉంటాయి అనేది. ఆ తర్వాత డిఫరెంట్ క్వరీస్కి వెళ్దాం. ఓకే, సో కన్స్ట్రైంట్స్ నేర్చుకుందాం. తర్వాత ప్రైమరీకి, ఫారెన్కి, యూనిక్కి, చెక్ కన్స్ట్రైంట్, ఆన్ డిలీట్ క్యాస్కేడ్ కన్స్ట్రైంట్, ఈ కన్స్ట్రైంట్స్ అన్ని నేర్చుకుందాము. ఫస్ట్ మటుకు సెలెక్ట్ క్వరీస్ ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకని నేను టేబుల్ క్రియేట్ చేసాము, డేటాబేస్ క్రియేట్ చేసాము, టేబుల్ ఆల్టర్ చేసాము, ఒక కాలమ్ని యాడ్ చేసాము, డేటా టైప్ మార్చాము, తర్వాత కాలమ్ని డ్రాప్ చేసాము, టేబుల్ని డ్రాప్ చేసాము, డేటాబేస్ని డ్రాప్ చేసాము. ఆల్ ఆపరేషన్స్ వీఆర్ పర్ఫార్మ్. నౌ మ్యాక్సిమం ఎన్ని రకాలుగా ఎస్క్యూఎల్ క్వరీస్ రాయొచ్చు అనేది మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఇవన్నీ కూడా నేను మీకు నిన్న రాగానే నోట్స్ వాట్సాప్ చేస్తాను. ఈ టేబుల్స్ కూడా మీకు వాట్సాప్ చేస్తాను. నేను ఈ ఫైల్ని కూడా వాట్సాప్ చేస్తాను. సో లెట్స్ వి స్టార్ట్ విత్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయాలంటే మనకి ఎస్క్యూఎల్ కావాలి. ఫస్ట్ ఎస్క్యూఎల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి అనేది మనకి తెలియాలంటే ఏం చేయాలని చెప్పాను. ఇక్కడ మీకు ఓపెన్ చేసుకుంటే ఈ కాలమ్స్లో మీకు ఇక్కడ కాలమ్ నేమ్స్ అన్ని కనబడుతుంటాయి. ఏ టేబుల్కి అయితే మీరు క్వరీ రాయాలనుకుంటారో ఆ టేబుల్ యొక్క కాలమ్స్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నీట్గా రాసుకోండి, అంటే స్పెల్ మిస్టేక్స్ లేకుండా మీకు వాడచ్చు. సో జనరల్గా మనకి ఇక్కడ ఎస్క్యూఎల్లో ఇది డిలీట్ చేసేద్దాం. సెలెక్ట్ స్టార్ అంటే అర్థం ఏంటంటే ఆల్, అన్ని కాలమ్స్ మొత్తము అని చెప్పడం. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్, నాకు ఈఎంపీ టేబుల్లో ఉన్న రికార్డ్స్ చూడాలి. ఓకే, దెన్ ఇక్కడ గో అని ప్రెస్ చేసి ఆటోమేటిక్గా ఈఎంపీ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ వచ్చినాయి. ఇది బేసిక్ సెలెక్ట్ క్వరీ. ఓకే, దీని ఏమంటాం, సెలెక్ట్ బేసిక్ క్వరీ. నిన్న మనం నోట్స్ రాసుకున్నాం కదా, ఆ నోట్స్ ఓపెన్ చేసుకుందాం. ఎక్కడ పెట్టాం నిన్న, MySQL నోట్స్ అని చెప్పని పెట్టాం, రన్నింగ్ నోట్స్ అని చెప్పని. థింక్ ఎస్, MySQL రన్నింగ్ నోట్స్. ఓపెన్ విత్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్తో ఓపెన్ చేద్దాం. Notepad++, where is Notepad++? Is not available. No issue. మనం ఇక్కడ Notepad++ ఓపెన్ చేసి కొద్దిగా పక్కకు లాక్కొని దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాం. ఓకే, సో నిన్న సెలెక్ట్ క్వరీస్ అని చెప్పని పెట్టుకున్నాం దీంట్లో. సో నెక్స్ట్ ఇది సెలెక్ట్ క్వరీస్, QERI సెలెక్ట్ క్వరీస్. ఫస్ట్ క్వరీ వచ్చేసి సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ EMP. ఆల్ రికార్డ్స్ షుడ్ బి షోయింగ్. అలా కాదండి, నాకు స్పెసిఫైడ్ కాలమ్స్లో ఉన్న డేటానే చూపించాలి, నాకు అన్ని కాలమ్స్ అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడైతే ఆల్ అనేది వాడుతున్నామో ఆ యాస్ట్రిక్ అనేది తీసేసి ఫస్ట్ నాకు ఏం కావాలంటే ఇక్కడ ఉన్న ప్రకారం ఈఎంపీ నెంబర్ కావాలి, ఆ తర్వాత ఈ నేమ్ కావాలి, ఆ తర్వాత నాకు హైర్ డేట్ కావాలి, అతను ఎప్పుడు హైర్ చేసుకున్నారనేది, ఆ తర్వాత జాబ్ కావాలి, ఎంజిఆర్ కావాలి, అతను మేనేజర్ ఎవరు అనేది, అతని శాలరీ కావాలి, ఆ తర్వాత కమిషన్ కావాలి, దెన్ డిఈపిటి నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి. ఇప్పుడు మనం ఇది ఏ ఆర్డర్లో అయితే రాసామో ఆ ఆర్డర్లో డేటాని చూపించింది మనకి. ఇది ఏ ఆర్డర్లో అయితే మనం రాసామో సేమ్ ఆర్డర్లో డేటాని మనకి చూపించింది ఇక్కడ. ఓకే, మనం ఏ కాలమ్స్ అయితే ఆర్డర్లో రాసామో అదే కాలంలో చూపిస్తుంది. సో దిస్ ఈస్ ద మనకి కావాల్సిన కాలమ్ ఆఫ్ ఆర్డర్. సో ఎంటైర్ కాలమ్స్ రాసాము, బట్ మనకు కావాల్సిన ఆర్డర్లో రాసాము. ఇంకా థాట్ అయిపోయిందంటే స్పెసిఫైడ్ కాలమ్స్, నాకు అన్ని కాలమ్స్ డేటా అవసరం లేదు, ఐ డోంట్ వాంట్ దట్ ఆల్ కాలమ్స్. సో నాకు స్పెసిఫైడ్ కాలమ్స్ వరకే కావాలి. స్పెసిఫైడ్ కాలమ్స్ కావాలంటే మనం ఏం చేస్తాము, నాకు ఎంప్లాయీ నెంబరు, ఈ నేము, హైర్ డేట్, ఐ డోంట్ వాంట్ హైర్ డేట్, సో హైర్ డేట్ డిలీట్ చేస్తాను. నాకు ఇంకేం అవసరం లేదు, మేనేజర్ కూడా ఇక్కడ నాకు అవసరం లేదు, ఐ డోంట్ వాంట్ మేనేజర్. అట్లానే నాకు ఇక్కడ కమిషన్ కూడా అవసరం లేదు, దట్స్ ఐ కెన్ రిమూవ్ దట్. నాకు కావాల్సిన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ వరకే తీసుకొని మనం క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తే ఓన్లీ దట్ కాలమ్స్ షుడ్ బి షోయింగ్. ఓకే, దట్స్ అండ్ థాట్ అయిపోయింది. అలా కాదు, విత్ నాకు ఆ కాలమ్ నేమ్స్ నచ్చట్లేదు, అంటే అక్కడ ఉన్న కాలమ్ నేమ్స్ నాకు నచ్చట్లేదు, నాకు ఇష్టం వచ్చిన పేరుతోటి ఈఎంపీ నెంబర్ అని రాకుండా ఎంప్లాయీ నెంబర్ అని నాకు ఫుల్ ఫామ్ కావాలి. సో అప్పుడు ఎలా రాస్తాను? సో ఇక్కడ క్వరీలోకి వెళ్దాం. ఇక్కడ ఈఎంపీ నెంబర్ స్పేస్ కొటేషన్స్లో ఎంప్లాయీ నంబర్ అని చెప్పని పెట్టాం. ఏం పెట్టాం? ఎంప్లాయీ నంబర్ అని పెట్టాం. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసే ఈ క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేస్తే వాట్ విల్ బి గోయింగ్ ఆన్, ఇట్స్ షోయింగ్ ఆన్ ద ఎంప్లాయీ నంబర్. మనకు కావలసిన కస్టమైజ్డ్ ఫార్మాట్లో మనం రాసుకోవచ్చు.
సింగిల్ కోటర్స్లో ఎంప్లాయ్ నేమ్, మధ్యలో మనకి స్పేస్ కూడా కనపడాలనుకుంటే వీ కెన్ పుట్ అన్ అండర్స్కోర్. ఓకే, అండర్స్కోర్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జాబ్ కావాలి, నేను జాబ్కి జాబ్ అని పెట్టుకోదలుచుకోవట్లేదు, ఐ గో విత్ డిజిగ్నేషన్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. అలానే నాకు SAL అంటే నాకు అర్థం కాదు, అందువల్ల నేను ఏంటంటే SALARY శాలరీ అని పెట్టుకుంటున్నాను. DEPT నెంబర్ అనుకుంటే కూడా నేను ఫుల్ ఫామ్లో DEPT డిపార్ట్మెంట్ DEPART డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పని పెట్టుకున్నాం. సో వీటిని ఏమంటామంటే మనం కోలం ఎలియాసెస్ అంటాం. ఏమంటాం? కోలం ఎలియాసెస్. ఆ కోలంకు మనం పెట్టుకునే మారు పేరు. అంటే ఒరిజినల్గా కోలం చేంజ్ కాదు, బట్ ఏం కనపడుతుంది, విజిబిలిటీకి మటుకు మనకు కావాల్సిన ఫార్మాట్లో మనం చూపించుకోవడం కోసం రాసేదాన్ని ఏమంటాం, కోలం ఎలియాసెస్ అంటాం. సో దిస్ ఈస్ ద బ్రాకెట్లో మనం రాద్దాం ఇక్కడ కోలం ఎలియాసెస్. కోలం ఎలియాసెస్ ఫార్మాట్ వాడాలంటే ఇలా వాడతాం అన్నమాట. ఓకే, ఇది ఒక్కొక్క లాంగ్వేజ్ని బట్టి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఫార్మాట్ అనేది మారుతూ ఉంటుంది. సో కొన్ని లాంగ్వేజ్లో ఇక్కడ ఎంప్లాయ్ తర్వాత యాజ్ అని చెప్పని వాడతారు. సో అది దీంట్లో పనిచేస్తుందా లేదా అంటే ఇట్ షుడ్ బి వర్క్స్, అది కూడా మనకి వర్క్ చేస్తుంది. యాజ్ అని వాడినా పర్లేదు, యాజ్ అని వాడకపోయినా పర్లేదు. యాజ్ అంటే అర్థం ఏంటంటే ఈ నేమ్ని ఈ ఫార్మాట్లో కాల్ చెయ్యి అని చెప్పటం మనకి. సో యాజ్ దట్ నెంబర్, మనకి ఏదైతే కావాలనుకుంటామో దాని ఫార్మాట్లో దాన్ని డిస్ప్లే చేయమని అర్థం. ఓకే, లెట్స్ కాపీ దిస్ ఆల్సో. మనం యాజ్ అనేది వాడచ్చు, వితౌట్ యాజ్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 5th పాయింట్ ఏం చేద్దామంటే బ్రాకెట్స్లో కోలం అలియాసెస్ అలియాస్ విత్ యాజ్ వాడి కూడా మనం అవుట్పుట్ని పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకా ఏం రాయొచ్చు, ఎన్ని విధాలుగా రాయొచ్చు. సో ఇప్పుడు ఓకే, బాగుంది. నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నానంటే బేస్ క్వెరీకి వెళ్ళిపోతున్నా. ఎక్కడికి, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ EMPకి వెళ్ళిపోయాను. దట్స్ ఫైన్. సో EMPలో నేను ఏమనుకుంటున్నా అంటే ఎవరైతే కమిషన్ నల్ తీసుకుంటున్నా, అంటే కమిషనే తీసుకోవట్లేదు ఎవరైతే, వాళ్ళ డిస్ప్లే డేటాని చూపించాలనుకుంటున్నాను. సో నేను క్వెరీలో ఏం చేస్తానంటే వేర్ కమిషన్ ఈజ్ నల్, ఎవరైతే నల్ కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళ రికార్డ్సే డిస్ప్లే చేయమని అర్థం. సో ఇక్కడ నల్ తీసుకున్న వాళ్ళే వచ్చారు, చూసారా? హూ కెన్ టేక్ ద నల్, దట్ పర్సన్స్ విల్ బి షోయింగ్. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద నల్. ఆ క్లాజ్ని ఏమంటామంటే ఈజ్ నల్ అంటాం. ఈజ్ నల్ అయితే ఓకే, దెన్ ఇట్ షుడ్ బి. ఒకవేళ మనం కాకుండా రావాలనుకో ఈజ్ నాట్ నల్, ఈజ్ నాట్ నల్, ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్. అర్థమైందా? ఈజ్ నాట్ నల్ అన్నాం అనుకో, అప్పుడు ఏమైంది, అది కాని వాళ్ళే వస్తుంది. కమిషన్ ఈజ్ నల్ అయితే, కమిషన్ ఈజ్ నాట్ నల్, సేమ్ క్వరీ వీ కెన్ యూజ్, బట్ జస్ట్ నాట్ అనే వాడతాం. ఈజ్ స్పేస్ నాట్ నల్, దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఇదే క్వరీ మనం కాపీ చేసుకుందాం. ఇక్కడికి వచ్చి SQL క్వరీలోకి వెళ్ళి వీ కెన్ యూజ్ దట్ కమాండ్. ఓకే, దెన్ వీ కెన్ ఎగ్జిక్యూట్. ఎవరైతే అమౌంట్స్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క డేటానే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. ఓకే, నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఎవరైతే కమిషన్ నల్ తీసుకుంటున్నారో వాళ్ళ వరకే మనం అమౌంట్ ఒక 750 రూపీస్ మనం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం. నల్ అమౌంట్ ఉన్న వాళ్ళకే అమౌంట్ అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే క్వరీలోకి వచ్చి ఇక్కడ సెలెక్ట్ కాకుండా అప్డేట్ EMP, దెన్ సెట్ ఏం సెట్ చేయాలి, కమిషన్ ఈజ్ ఈక్వల్ టు 750 రూపీస్ వేర్ కమిషన్ ఈజ్ నల్ అయితే, ఎవరికైతే నల్ ఉంటుందో వాళ్ళకి 750 రూపీస్ అప్డేట్ చేయండి అని చెప్పటం. ప్రస్తుతానికి మనం అప్డేట్ కమాండ్స్ వద్దు, ఓన్లీ SQL కమాండ్సే వాడదాం. తర్వాత మిగతా చూద్దాం, మళ్ళీ వాటి గురించి మళ్ళీ తర్వాత వద్దాం. సో లెట్ us నెక్స్ట్ ఈజ్ నల్లు రెండు అయిపోయింది. అట్లనే వచ్చేసి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ నేను ప్రతిసారి ఆల్ ఫ్రమ్ క్వరీ రాసుకొని నేను ఏ క్వరీ రాస్తే బాగుంటుందో అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో కాబట్టి లెట్స్ ఎగ్జిక్యూట్. నాకు ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. క్లర్క్ అనే డిపార్ట్మెంట్ ఉంది, మేనేజర్ అనే డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ అనే డిపార్ట్మెంట్ ఉంది. జనరల్గా ఒక క్లర్క్ సంబంధించిన డేటా మొత్తం చూడాలనుకుంటే మనం ఏం చేస్తామంటే వేర్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు CLERK క్లర్క్ అని పెడితే దెన్ క్లర్క్స్ డేటానే మనకి డిస్ప్లే అయ్యింది కదా, ఒక స్పెసిఫైడ్ కండిషన్ అయితే.
సో వేర్ క్లర్క్ కండిషన్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే వేర్లో క్లర్క్ ఒక్కదానికి రాద్దాం 8th. సో దీంట్లో ఎన్ని రకాలుగా రాయొచ్చో చూద్దాం. ఫస్ట్ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఒకడైతే బాగుంది, వెరీ గుడ్, మనం రాయటం ఈజీ. సో లేదు నాకు క్లర్క్స్తో పాటు మేనేజర్లో కూడా కావాలి, అప్పుడు ఏం చేయాలి, ఎండ్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు మేనేజర్ అని చెప్పని రాస్తాం. ఓకే, అంటే అర్థమైంది, వేర్ జాబ్ క్లర్క్ అయి ఉండాలి ఆర్ మేనేజర్. ఎండ్ అంటే ఎప్పటికీ సాటిస్ఫైడ్ కాదు, ఎందుకని ఎవడో ఒక డిజిగ్నేషన్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఆర్ అని పెట్టి మనం ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు జాబ్ క్లర్క్ ఉన్నోడు మేనేజర్ ఉన్నోళ్ళే ప్రింట్ అవుతారు. ఓకే, ఆర్ అంటే అర్థమైంది, ఎనీ వన్ కండిషన్ సాటిస్ఫైడ్ అయిన రికార్డ్స్ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని వాడుతున్నాం. సో నాకు అలా కాదు, ఒక 2-3 కావాలి, అప్పుడు ఆర్ 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 అని మనం చాలా రాసుకోకుండా దానికోసం మనకు ప్రొవైడ్ చేయబడ్డ ఒక స్టేట్మెంట్ ఏంటిదంటే ఇన్. ఓకే, ఎలా రాస్తామంటే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ వేర్ జాబ్ ఇన్ బ్రాకెట్స్లో ఏం చేస్తామంటే ఇక్కడ క్లర్క్ అని చెప్పని ఒకటి కామా పెట్టి మేనేజర్ అని చెప్పని ఇంకొకటి రాస్తాం. అంటే అర్థమైంది, ఈ క్లర్క్ మేనేజర్గా ఉన్న వాళ్ళ రికార్డ్సే తీసుకొనిరా. ఓకే, అదర్ దెన్ దట్ రికార్డ్స్ నాకు అవసరం లేదు. ఎవరైతే ఈ రెండింటి మధ్యలో ఉండారో ఇందాక వచ్చిన ఆన్సర్కి దీనికి సేమ్ ఆన్సర్ వస్తుంది, కాకపోతే ద లెంత్ ఆఫ్ ది క్వరీ షుడ్ బి చేంజ్. మనకు దానికోసం కీవర్డ్ ఒకటి ఇచ్చాడు. సో మేనేజర్ క్లర్క్ వచ్చారు, నాకు వీళ్ళిద్దరు కానివాళ్ళు కావాలి, అప్పుడు వెరీ సింపుల్, నాట్ ఇన్ ఇన్ వీటిలో లేని వాడు కావాలి అని చెప్పడం. ఇన్ అంటే వాటిలో ఉన్నవాళ్ళు కావాలి, అదర్ దెన్ దట్ పర్సన్స్ విల్ బి కమ్స్. సో కాబట్టి మనం ఇన్ అనే క్లాజ్ వాడుకోవచ్చు, ఇక్కడ నాట్ ఇన్ అనే క్లాజ్ కూడా మనం క్లియర్గా వాడుకోవచ్చు. ఇంకోటి ఇన్ అండ్ నాట్ ఇన్, సెలెక్ట్లో మనం వేర్ క్లాజ్ ఉపయోగించి ఇలా రాయొచ్చు. సో ఇది క్యారెక్టర్స్కి అయితే ఇన్ నాట్ ఇన్ వాడాలి, దట్స్ గుడ్. అట్లనే మనం అమౌంట్కి అయితే నెంబర్స్కి అయితే ఎలా వాడాలి, లైక్ నేను డిపార్ట్మెంట్ నెంబరు 10-20 వాళ్ళే కావాలి, అప్పుడు నేనేం వాడుకుంటాను. సో ఇక్కడ కొర్రీలోకి బయటకు వచ్చి వేర్ జాబ్ అనేది కాకుండా డిఈపిటి నెంబర్ ఇన్ నెంబర్స్ రాసుకుంటాం. ఏమని రాసుకుంటామంటే 10-20 అని చెప్పి రాస్తాం. ఇప్పుడు నాట్ ఇన్ 10-20 అంటే అర్థమైంది, అదర్ దెన్ 10-20 పీపులే మనకు కనపడతారు, అంటే 30 వాళ్ళే కనపడుతున్నారు ఇక్కడ. సో లెట్స్ 30 పీపుల్నే మనం చూడగలుగుతాం, 30 అనే డిపార్ట్మెంట్ వాళ్ళని. ఇదే కొర్రీని మనం నాట్ ఇన్ కాస్త ఇన్ అని రాసామంటే ఓన్లీ 10 and 20 డిపార్ట్మెంట్ వాళ్ళని చూడొచ్చు. మనం ఎవరిని చూడొచ్చు, 10 and 20 డిపార్ట్మెంట్ పీపుల్ని మనం చూడాలనుకుంటే దెన్ వీ కెన్ యూజ్ ద 10-20 ఇన్ అంటే ఇన్ బిట్వీన్ ఉండాలి. ఇన్ వేరు, ఇన్ బిట్వీన్ వేరు, మళ్ళీ ఇన్ బిట్వీన్ డిఫరెంట్. ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో ఎన్ని ఉన్నా కానీ తీసుకురమ్మని అర్థం. ఇన్ అంటే అర్థం ఏంటంటే ఆ రెండిట్లో ఏమున్నా కానీ తీసుకురమ్మని అర్థం. ఇప్పుడు ఏమొచ్చింది, 10-20 మొత్తం వచ్చేసినాయి. సో దాట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను డిఫరెంట్ కొర్రీ రాయాలనుకుంటున్నాను, ఎలా అనేది చెప్తాను చూడండి. వైల్డ్ కార్డ్స్ ఉపయోగించి మనం ఎలా రాస్తాము. సో ఫస్ట్ మనం రాసే ముందు ఏం చేద్దామంటే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపీ దెన్ గో. ఇక్కడ నాకు ఇక్కడ సేల్స్ మ్యాన్కి ఎన్ ఉంది, మేనేజర్కి ఆర్ ఉంది, సేల్స్ మ్యాన్ క్లర్క్, ఎనలిస్ట్ క్లర్క్. ఓకే, ఎలెన్ మార్టిన్ స్కాట్ ఎలెన్ మార్టిన్. ఓకే, ఇక్కడ చూడండి నేము ఎలెన్ అనేవాడికి చివర్లో ఎన్ ఉంది, మార్టిన్ అనేవాడికి చివర్లో ఎన్ ఉంది. సో నేను ఇప్పుడు కొర్రీ ఎలా రాస్తున్నానంటే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈ నేమ్ లైక్. ఎలా ఉండాలి, నాకు ఫస్ట్ ఏమున్నా పర్లేదు, పర్సంటేజ్ మీన్స్ ఐ డోంట్ వాంట్ ఎనీ క్యారెక్టర్స్, ద లాస్ట్ క్యారెక్టర్ షుడ్ బి ఏ ఎన్, ఎన్ అయ్యి ఉండాలి. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తే ఎవరు, ఎలెన్ మార్టిన్ అనే వాళ్ళు ఇద్దరే లాస్ట్ క్యారెక్టర్ ఎంతో ఉన్నోళ్ళు వచ్చారు. ఓకే, సో దిస్ ఈజ్ ద లైక్ అంటాం. లైక్ అంటే ఇంచుమించుగా దానికి సమానం అవుతుంది. వైల్డ్ కార్డ్స్ వాడేటప్పుడు దీన్ని వాడుతుంటాం అనమాట. సో ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ కాకుండా ఫస్ట్ పక్క ఏదన్నా లెటర్ ఉన్నోడు కావాలి. సో ఇంకా డిఫికల్ట్గా చేద్దాం ఒకటి. ఇప్పుడు ఏం చేద్దాం, వేర్ అనేది తీసేద్దాం, దెన్ వీ కెన్ గో. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేద్దామంటే నాకు మేనేజర్ రావాలి, సేల్స్ మెన్ రావాలి, ఇంకెవరు ఉన్నారు, ఏ అనేవాళ్ళు, ఏ సెకండ్ ఏ ఇంకెవరు లేరు, వాళ్ళిద్దరు రావాలి. కానీ నాకు వాళ్ళిద్దరే నాకు తెలియదు. రెండో క్యారెక్టర్
ఏ ఉన్న వాళ్ళు కావాలి. ముందేమున్నా పర్లేదు, వెనకేమున్నా పర్లేదు, సెకండ్ క్యారెక్టర్ షుడ్ బి ఏ అయి ఉండాలి. అప్పుడు ఎలా రాస్తాం? ఎవరికైనా ఐడియా ఉందా మీకు? వే ఈ నేమ్ జాబ్ కదా అది. సో జాబ్ లైక్ ఫస్ట్ క్యారెక్టర్ మనకు తెలియదు. సో కాబట్టి అండర్ స్కోర్ సెకండ్ క్యారెక్టర్ షుడ్ బి ఏ ఉండాలి. ఆ తర్వాత ఏమున్నా పర్లేదు. సో లెట్ us ఎగ్జిక్యూట్ దిస్ క్వరీ. దెన్ సెకండ్ ఎవరైతే ఏ అని ఉందో వాళ్ళ డేటానే బయటకు వస్తుంది. ద సెకండ్ క్యారెక్టర్ షుడ్ బి ఏ. నాకు వాడి పేరు తెలియదు, సరిగ్గా గుర్తులేదు నాకు, బట్ వాడి పేరు రెండో లెటర్ మటుకు ఏ అని తెలుసు నాకు. హౌ కెన్ ఐ ఫైండ్ ద పర్సన్ నేమ్? సో ఇందాక ఏం చేసాము, లాస్ట్లో ఎన్ ఉండే వాళ్ళని పట్టుకొచ్చాము. ఇప్పుడేమో ఫస్ట్ క్యారెక్టర్ ఏందో నాకు తెలియదు, అన్నోన్ క్యారెక్టర్కి అండర్ స్కోర్ వాడతాము, తెలిసిన క్యారెక్టర్కి మనం క్యారెక్టర్ నేమ్ ఇస్తాము. ఆ తర్వాత ఏముందో నాకు తెలియదు అనుకున్నప్పుడు వీ కెన్ గో పర్సంటేజ్. పర్సంటేజ్ మీన్స్ రిమైనింగ్ ఏమన్నా పర్లేదు అని చెప్పడం కోసం ఈ పర్సంటేజ్ అనేది వాడతాం. ఓకే, దట్స్ ఇది ఒక టైప్. సో ఇవి కానివి కావాలనుకో, లైక్ కాస్త మనం ఏం చేస్తామంటే వెరీ సింపుల్గా నాట్ లైక్ అంటాం. అంటే అవి కానివే తీసుకురా అని చెప్పని అర్థం. లైక్ అండ్ నాట్ లైక్. ఇక్కడ నాట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే then it should become not like that. రిమైనింగ్ జాబ్సే తీసుకొని వస్తారు. ఓకే, లైక్ నాట్ లైక్ దీస్ టూ ఆర్ ఆల్సో వీ కెన్ యూజ్. అర్థమైందా? సో ఫస్ట్ ఇంతవరకు చాలు మనకి. మళ్ళీ సో మీరు ఏం చేస్తారు, ఈ సెలెక్ట్ క్వరీలో ఈ సెలెక్ట్ క్వరీస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. వాట్ వీఆర్ రైటింగ్ ద సెలెక్ట్ క్వరీస్. ఎట్ ది సేమ్ టైం ఈజ్ నాట్ నల్లు, ఈజ్ నల్లు మనం నిన్న ఎక్కడ దాకా చేసాము, లాస్ట్ క్వరీస్ ఇక్కడ దాకా చేసాం కదా. సెలెక్ట్ క్వరీస్ ఇవాళ స్టార్ట్ చేసాం మనం. ఈ సెలెక్ట్ క్వరీస్లో మనం ఎన్ని టాపిక్స్, 8 టాపిక్స్ కవర్ చేసాం. ఈ 8 చూడండి, ఇంకా సమ్ మోర్ ఇస్ దేర్. ఇవన్నీ కూడా రేపు మనం ఏపీఐస్ జనరేట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మనం ఇచ్చే క్యారెక్టర్ని బట్టి డేటా ఫెచ్ చేయి రిటర్న్ రావాలి. అవి రిటర్న్ రావాలంటే ఎలా రావాలి, సార్టింగ్ ఎలా చేయాలి, గ్రూపింగ్ ఎలా చేయాలి, కౌంట్లు తేవాల్సి వస్తుంది, టోటల్ అమౌంట్స్ తేవాల్సి వస్తుంది, యావరేజ్లు తేవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది క్వరీస్ మీదే డేటా రిటర్న్ వస్తుంది. ఎప్పుడు కూడా ఎస్క్యూఎల్లో పర్ఫెక్ట్గా ఉంటేనే ఏపీఐ జనరేట్ చేసేటప్పుడు ఆ క్వరీస్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం, లేకపోతే వీ కెనాట్ ఎగ్జిక్యూట్ దట్. సో మనం సింపుల్గా ఒక 1 వీక్ 10 డేస్లోనే మీకు ఎస్క్యూఎల్ మొత్తం వచ్చేటట్టు చెప్తా. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, నేను పంపించే టేబుల్స్ని మీరు MySQLలోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఏదైతే రాసామో ఈ క్వరీస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీ టాలెంట్ ఉంటే డిఫరెంట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ మనం రేపు అంటే రేపు సాటర్డే మనం హాలిడే, మండే వీ విల్ టేక్ ద క్లాస్. ఓకే, సండే అండ్ సాటర్డే విల్ బి